సాహితీ పెద్దలందరికీ నమస్కారం. సాహిత్యంతో సాయంత్రం అను వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రెండవ కార్యక్రమానికి అడుగుపెడుతున్న పెన్నా రచయితల సంఘ సాహితీ మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు పార్లపల్లి నాగేశ్వరమ్మ, స్కూల్ అసిస్టెంట్ హిందీ, సిబి నగర్, నవపేట. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి సమీక్ష చేయదలుచుకున్నటువంటి బుక్ గచ్చం చెట్టుకి అటు ఇటు, పాయల మురళీకృష్ణ గారు రాసినటువంటి ఈ పుస్తకంలోని రెండు మౌన శిఖరాలు ఎదురైనప్పుడు అనేటువంటి కవితని సమీక్షించదలుచుకున్నాను. ఇప్పుడే అనుకోకుండా శ్రీధర్ సార్ కూడా మురళీకృష్ణ సార్ గారి కవితనే తీసుకోవడం జరిగింది. ఇది అనుకోకుండానే. మరి ఇక్కడ రెండు మౌన శిఖరాలు ఎదురైనప్పుడు అనేటువంటి కవితలో మనం ముందుగా కవిత చదువుతాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. చుట్టూ ఉన్నవారి ఆంతరంగిక పైన వేగాలకు అడ్డుపడకుండా, ఎవరి భద్రతకు విఘాతం కలగకుండా వాడు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలీదు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నది అందమైన భాష, పెదవులపై వరమై, అవయవాలన్నీ సక్రమమై, ఎడమొహం పెడమొహం అవుతూ కలవలేకపోతున్న మనసుల గురించి అయితే బాగుండు. స్వరపేటికి నరాలలో కురిసే చిరుకుల పరిచయాల్లా, తరుశాఖల విరుల పరిమళాల్లా జనించాల్సిన మాటలు వదయంతులై, భయం గిట్టల కింద, ఇనప చక్రాల కింద నిస్సహాయతను నిర్దాక్షిణ్యంగా నలిపేయడం గురించి చెప్తున్న మౌనం అయితే ఇంకా బాగుండు. ఉండటంలో ఉన్న అహంకారానికి, లేకపోవటంలో ఉన్న ఎదురుతకి నడుమ వాళ్ళు సాంకేతిక శాస్త్రం రణగణ ధ్వనుల మధ్య పసిపాప నవ్వులా ఉంది. ముఖ కవళికలతో మొదలవుతున్న మూకీ పద చిత్రాలు, హావభావాలతో పరస్పరం అల్లుకుంటూ చుట్టూ ఉన్న ఏకాంకుల గుంపుల మధ్య చెట్టు చెట్టు గాలికి కదిలినట్టు, పిట్టా పిట్టా కలిసి ఎదురుతున్నట్టు, పిల్ల కాలువలు రెండూ కలిసి ప్రవహిస్తున్నట్టు, ఆనందాల్ని, ఓదార్పుల్ని, ఆలోచనల్ని, అవసరాల్ని పంచుకుంటున్నారు. చెలికాళ్ళు విలికాళ్ళై వెళ్ళిపోతున్నారు. వాడు వెళ్ళే దారిలో నిశ్శబ్దం ఒక మహాకావ్యానికి ముఖచిత్రం అవుతుంది. ఎవరైనా ఏకీభవిస్తారో లేదో కానీ మౌనం వాళ్ళకి ప్రసాదింపబడిన అపురూప అదృశ్య అవయవం. అది ఎక్కడా లిఖించబడని అక్షర స్వప్నంలా, అనుభవాల అమ్ముల పొదిలో గొప్ప తరగని ఆయుధం. ఇక్కడ ముఖ్యంగా నేను ఈ మౌనం అనేది తీసుకోవడానికి ముఖ్య కారణము, మౌనం అనేటువంటి నేను కూడా ఒక కవిత రాశాను సార్. దానికి మౌనాన్ని యొక్క ప్రాధాన్యత నేను కొంచెం ఆస్వాదించాను కాబట్టి ఆ టైటిల్ చూస్తానే మార్నింగ్ ఆ పుస్తకం కనపడలేదు, ఈ పుస్తకం తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ టైటిల్ నుంచి మనం ఇది చేసుకుందాం. ఇక్కడ మౌనం అనేదాన్ని కవి ఏం చెప్పాడంటే, ఇక్కడ మౌన శిఖరాలు అనే ఒక పదాన్ని తీసుకోవటంలోనే అంటే ఒక రెండు గౌరవప్రదమైన స్థిరమైన లక్షణాలు కలిగిన లోతైన వ్యక్తిత్వం కలిగిన ఒకరికొకరు ఎదురయ్యారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎదురైన వాళ్ళు ఇద్దరి యొక్క మధ్య లోతైనటువంటి ఒక అంతరంగిక సంభాషణ జరుగుతుంది నిశ్శబ్దంలో. ఇది కేవలం ఇద్దరు మనుషుల మధ్య కాకుండా రెండు అంతరంగాల మధ్య సమన్వయంలాగా అనిపిస్తుంది. కానీ లాస్ట్ లైన్లో చూసుకున్నప్పుడు, మళ్ళీ వెనక్కి వస్తే టైటిల్ని వివరించే ముందు నిశ్శబ్దాన్ని ఎలా వర్ణించారంటే, మహాకావ్యానికి ముఖ చిత్రం అవుతుంది. అంటే దాని యొక్క గొప్పతనాన్ని ఒక పుస్తకానికి ఒక ముఖ చిత్రం అవ్వాలన్నా, ఒక ముఖ చిత్రంగా మన ఫోటో పడాలన్నా దానికి ఒక వైశిష్ట్యత ఉండాలి. కానీ ఇక్కడ ఒక మౌనంకి, ఒక మహాకావ్యానికి ముఖ చిత్రం అయ్యేంత గొప్పతనం ఉందని, మౌనం అనేది అపురూపమైన అదృశ్య అవయవం అని, అంటే ఇక్కడ ఒక పార్ట్ లాగా అంటే మౌనం అనేది ఒక ఆబ్స్ట్రాక్ట్ నౌన్, కనిపించదు మనకి ఎక్కడ, కానీ ఇక్కడ ఒక అదృశ్యమైన అవయవంతో పోరాడు. అక్షర స్వప్నంలా తరగని ఆయుధము. మౌనం కూడా అక్షరం అంటేనే మనకు తెలుసు, క్షరం కానిది అక్షరం అని. అక్షరము ఉన్నన్ని రోజులు అక్షరానికి ఎంత శక్తి ఉందో, ఒక రూపం లేనటువంటి ఒక మౌనానికి కూడా అక్షరానికి సమాన ప్రవృత్తిని ఇస్తూ అక్షరం యొక్క మౌనపు శక్తిని ఇక్కడ కవి ప్రకటించాడు. ఇంకా మనకు కవితలోకి వస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు.
చుట్టూ ఉన్న ఆంతరింగిక పైన వేగాలకు అడ్డుపడకుండా, ఎవరి భద్రతకు విఘాతం కలగకుండా వారు మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళిద్దరు మౌనంగా మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళిద్దరి యొక్క భావ వినిమయంలో, ఆ వినిమయం జరిగేటువంటి సందర్భంలో ఆ యొక్క సంభాషణ యొక్క ప్రభావము, దాని యొక్క ఇంపాక్టు ఆ చుట్టూ ఉన్నటువంటి, ఇంకొక మాట కూడా వాడారు, ఏకాకి గుంపులో ఉన్నాడు మనిషి, ఒంటరితనాన్ని జంటగా చేసుకునేటువంటి సామాజిక ప్రాణులము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా సమాజంలో ఏకాంకుల గుంపులో ఉండేటువంటి ఈ ప్రజల ఎవ్వరికీ కూడా అంతరాయం కలగకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ, ఒక భావ వినిమయము జరుగుతూ ఉంది. ఆ జరిగిపోయేది ఎలా ఉందంటే, ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ వారు మాట్లాడుకుంటున్నది అందమైన భాష, పెదాలపై వరమై, అవయవాలన్నీ సక్రమమై, ఎడమొహం పెడమొహం అవుతూ కలవలేకపోతున్న మనుషుల గురించి అయితే బాగుండు. ఇక్కడ కవి ఈ 4 లైన్లలో నాకు అనిపించింది ఏంటంటే, అనిపించింది ఎడమొహం పడమొహం కలవలేని మనుషుల గురించి అయితే బాగుండు అంటే, మాట్లాడుకోలేని దశలో ఉన్న మానవ సంబంధాల యొక్క సంక్లిష్టతని ఇక్కడ తెలియజేశారు. మన పక్కన వాళ్ళు ఎవరో బాగుపడితే వాడు మావాడని చెప్తాం, మన పక్కన ఉండేవాడు బాగుపడితే మనం చూడలేం. ఇక్కడ ఆ సెన్స్లో కవి ఈ మౌనంగా ఉండే వాళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి సంభాషణ జరుగుంటే బాగుండు అంటే, వాళ్ళిద్దరి మౌనం ద్వారా కవి ఏమి ఆశిస్తున్నాడు? ఇక్కడ ఏం ఆశిస్తున్నాడు? ఎడమొహం పెడమొహంగా ఉండేటువంటి మనుషుల యొక్క పెదాల మీద ఒక చిరునవ్వు వరంలాగా, అంటే వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకునే విషయాలు మౌనంగా, మా భాష ఉండి కూడా కమ్యూనికేట్ చేసుకోలేకుండా మనుషులతో మాట్లాడలేని స్థితిలో ఉన్న మనుషుల గురించి చెప్తూ వాళ్ళలో ఒక మంచి దాన్ని ఏమంటారు, పరస్పరం సంబంధం మంచి మాటలతో కుదిరితే బాగుండు అనేటువంటి ఒక ఆశావాదాన్ని కవి ఇక్కడ వ్యక్తం చేశాడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, స్వరపేటిక నరాలలో కురిసే చినుకుల పరిచయాలల్లా, తరుశాఖల విరుల పరిమళాల్లా జనించాల్సిన మాటలు వదంతులై, భయం గిట్టల కింద, ఇనుప చక్రాల కింద నిస్సహాయతను నిర్దాక్షిణ్యంగా నలిపివేయడం గురించి చెప్తున్న మౌనమైతే ఇంకా బాగుండు. ఇంకా ఏం చెప్తున్నారు? మన మాటలు చెట్టు నుంచి పూసిన విరుల పరిమళాలు, తరుల నుంచి పూసిన విరులు, చెట్టు నుంచి పూసిన పువ్వులు చాలా అందానికి సుకుమారానికి చిహ్నంగా మనం భావిస్తాము. అలాంటి మాటలైతే స్వరపాటిక ఒక మంచి చిరు జల్లులు కురిపించే మన భగవంతుడిచ్చిన స్వరపేటికలో ఎలాంటి పువ్వులు, చెట్టు నుంచి పూసే పువ్వుల్లాగా సుకుమారంగా ఉండాల్సినటువంటి మాటలు వదంతులై, పుకార్లై, అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని పుకార్ల ఇదిలో ఒక మనిషిని బ్లేమ్ చేస్తూ భయాల గిట్టల కింద, ఇనప చక్రాల కింద నిస్సహాయతను నిర్దాక్షిణ్యంగా నలిపివేయడం గురించి చెప్తున్న మౌనమైతే ఇంకా బాగుండు. ఆ ఇద్దరు ఎదురుపడిన వాళ్ళు ఇలాంటి సందర్భంలో, అంటే ఒక నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి ఒక మనిషి, అనవసరంగా నిందలు పడినటువంటి ఒక మనిషి, భయం అనేటువంటి చక్రాల కింద నలిగిపోయేటువంటి మనిషిని ఆ మాటలు, కొన్ని మాటలు ఎలా హింసింపబడుతున్నాయో అలా కాకుండా ఆ మాటలు మంచి పువ్వుల్లాగా, చిరు జల్లుల్లాగా ఉంటే బాగుండు కదా అని ఇమాజిన్ చేశాడు. అంటే మనిషితో ఇలా మాట్లాడితే బాగుంటుందని ఈ 4 లైన్ల, ప్రతి లైన్లో సమాజాన్ని ఆకాంక్షిస్తూనే ఉన్నాడు, మంచి సమాజాన్ని, మాటకుండే విలువని, మౌనంలో కూడా ఇలాంటి జరగచ్చు అని చెప్తూ వచ్చాడు. అంటే ఎడమొహం పెడమొహం కలవలేని మనుషుల గురించి అయితే, అంటే ఇక్కడ మాట్లాడలేని సంక్లిష్ట మానవ సంబంధాల గురించి ఈ పారాగ్రాఫ్లో చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పారు? ముఖ కవళికలతో మొదలవుతున్న మూకీ పదచిత్రాలు హావభావాలతో పరస్పరం అల్లుకుంటూ చుట్టూ ఉన్న ఏకాంకుల గుంపుల మధ్య చెట్టుకి గాలి కదిలినట్టు, పిట్టా కలిసి ఎదురుతున్నట్టు, పిల్ల కాలువల 2 కలిసి ప్రవహిస్తున్నట్టు ఆనందాల్ని, ఓదార్పుల్ని, ఆలోచనల్ని, అవసరాలని పంచుకుంటున్నారు. చెలికాళ్లే విలుకాళ్లే వెళ్ళిపోతున్నారు. వారు వెళ్ళిపోయిన దారిలో ఒక నిశ్శబ్దం ఒక మహాకావ్యానికి ముఖ చిత్రం అవుతుంది. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటిది
ముఖ కవళికలో మొదలైన మూకీ చిత్రాలు అంటే హావభావాలు పరస్పరం అల్లుకోకుండా ఏం చేస్తున్నారు, మౌన సంభాషణలు మరింత లోతుగా జరిగాయి అని చెప్తున్నారు. ఎక్కడ జరిగాయి? ఏకాంకుల గుంపు మధ్య జరిగాయి. అంటే మనిషి ఏకాకిగా ఉంటున్నాడు, తన చుట్టూ తను బౌండరీస్ గీసుకొని ఉన్నాడు. ఇతరుల యొక్క ఫీలింగ్స్తో కానీ, ఇతరుల యొక్క సంతోషంతో కానీ, ఇతరుల యొక్క బాధలతో కానీ లేకుండా నాకేం సంబంధం లేదు, నేను మంచిగా ఉన్నాను, నా యొక్క అవసరాలు తీరిపోతున్నాయి. ఇతరుల యొక్క భావోద్వేగాల గురించి కానీ, ఎమోషన్స్ గురించి కానీ ఏమీ లేనట్టు ఆలోచనలు సాగిపోతున్నాయి, ఇంకా సాగిపోతున్నాయి. ఇంకా లాస్ట్కి ఏం చెప్పారు, ఎవరైనా ఏకీభవిస్తారో లేదో కానీ వాళ్ళకి ప్రసాదింపబడిన అపురూప దృశ్య కావ్యం ఈ మౌనం. మనం ఎవ్వరం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మౌనం అనేటువంటిది ఒక అపురూపమైనటువంటి దృశ్య కావ్యం, అక్షరంలాగా శాశ్వతమైనది, అనుభవాల అమ్ములు పొదిలో గొప్ప తరగని ఆయుధం. మన అనుభవాలన్నిటినీ కూడా ఒక రూపాన్ని ఇచ్చేటువంటి ఒక సాధనంలాగా ఇక్కడ మౌనాన్ని వివరించడం జరిగింది. అంతా చెప్పిన తర్వాత మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఇక్కడ విశాఖపట్నం బస్సులో ఇద్దరు మూగ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని ఒక కవితా వస్తువుగా తీసుకొని, అంటే ముందంతా కవే ఓన్గా ఇమాజినరీ అని అనిపించింది. లాస్ట్ కవిత చివరి దగ్గరికి వచ్చే లోపల వాళ్ళిద్దరు మూగవాళ్ళని చూసినప్పుడు మన కవి అయినటువంటి ఈ మురళీకృష్ణ సారు వాళ్ళిద్దరూ ఎదురెదురుగా నిలబడుకొని ఉంటే వాళ్ళు ఈ విషయాల గురించి మాట్లాడుకుంటే ఉంది కదా. అంటే మాటలు ఉండి మాట్లాడేటువంటి వివేకము వివేచన ఉండే సగటు మనిషి ఇతరుల్ని ఈ విధంగా హింసిస్తున్నారు కదా. మాటలు లేని మనము ఇలాంటి విషయాల గురించి మాట్లాడి మంచి సహృదయకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తే బాగుంటుంది అనేటువంటి కవి యొక్క నిగూఢమైనటువంటి ఆ యొక్క ఆశని ఈ పాత్రలో చొప్పించి చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది సార్. ఈరోజు ఈ కవితని ఇలా విశ్లేషించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన పెన్నా పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే సార్. మంచి కవితను చదివారు మేడం గారు. అట్లాగే దాని మీద అభిప్రాయాన్ని కూడా చాలా బాగా చెప్పారు. అట్లాగే మన సార్ కూడా వారి అభిప్రాయం చెప్పారు. ఇక్కడ కవిత్వంలో ఒక అంశం ఉంది. ఇందాక దాని గురించి కూడా మనం లక్ష్మణరాజు సార్ చెప్పాడు. కవిత్వంలో శీర్షిక పెట్టడమే చాలా గొప్ప విషయం. శీర్షిక, రెండు మౌన శిఖరాలు ఎదురైనప్పుడు శీర్షిక చూడండి, ఇదొక గొప్ప శీర్షిక. అంటే శీర్షిక పెట్టడంలోనే సగం విజయం సాధించినటువంటిది. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ నేపథ్యం నేను లాస్ట్లో మీరు చెప్తే ఓకే అర్థమైంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు ఇదొక ఎత్తుగడ. ఇప్పుడు కవి ఉద్దేశం ఏంటంటే, చాలా మంచిగా సమాజం కావాలి అనుకుందాం. కవి అతను చెప్పినట్టు చెప్పకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్తే అదొక ఎత్తుగడ అనమాట. అక్కడి నుంచి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, మంచితనం గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పచ్చు. వాళ్ళల్లో ఉండే చెడు గుణాలని, అంటే చూడండి ఇక్కడ ఎవరి భద్రతకు విఘాతం కలపకుండా ఏం మాట్లాడుతున్నాడో తెలియదు కానీ అందమైన భాష పెదాలపై వరమై అవయవాలని సక్రమై ఎడమొహం పెడమొహం లేకుండా, అంటే మంచి మాటలు మాట్లాడుకుంటున్నారు, వేరే వాళ్ళ మీద క్రిటిసైజ్ చేయకుండా మాట్లాడుకుంటారు. అంటే ఇదొక ఎత్తుగడ అనమాట. కవి సమాజం ఎలా ఉండాలో చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అని బిగిన్ చేశాడు అనుకోండి, ఇంకా ఆ ఫ్లోలో అతనికి వచ్చిన మంచి భావాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళచ్చు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏమని మాట్లాడుకుంటారు, సమాజం బాగుండాలని మాట్లాడుకుంటారు, ఇతరుల గురించి క్రిటిసైజ్ చేయకుండా ఉండటం మాట్లాడుకుంటున్నారు. ఇలా రకరకాలుగా, అంటే ఈయన ఏదైతే కోరుకుంటాడో, ఈ కవి ఏదైతే కోరుకుంటాడో అవన్నీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారని చెప్పచ్చు. తర్వాత కవిత్వం ఎక్కడుందంటే, మౌనం వాళ్ళకి ప్రసాదింపబడిన అపురూప అదృశ్య అవయవం. మౌనం అనేది శరీర భాగాల్లో ఒకటి అని చెప్పి ఒక అవయవం అని చెప్పాడు. ఇది కవిత. ఇక్కడ కవిత్వం అద్భుతంగా పండింది. దానికి అంటే మౌనం కూడా మనిషి భాగంలో ఒక అవయవం లాంటిది
అంచాడు. అయితే వాళ్ళకి ఇప్పుడు మనం కవిత చదివిన తర్వాత, మేడం విశ్లేషణ చేసిన తర్వాత, కింద 2 పదాలు చెప్పిన తర్వాత ఇప్పుడు నిజంగా ఇది దానికి అటాచ్ కాబడింది. ఎందుకంటే వాళ్ళు మౌనంతోనే మాట్లాడుకుంటారు. నేను ఈ మధ్య ఒకటి రాశాను, నిశ్శబ్ద శబ్దం అని. మీరు చదివారో లేదో. నిశ్శబ్ద శబ్దం అంటే మూగవాళ్ళు మాట్లాడుకునేది నిశ్శబ్దంగా ఉంటుంది, అది శబ్దం చేస్తుంది వాళ్ళకి. సో అట్లాగా ఇక్కడ ఒక మౌనం ఒక అవయవంగా ఇతను తీసుకురావటం ఒక అద్భుతమైన భావన. సో మంచి కవిత. నెక్స్ట్ భారతి మేడం గారు. సాహితీ మిత్రులందరికీ నమస్కారము. ఈ సాయం సమయంలో సాహిత్యములో అనే ఈ యొక్క అంశానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు శ్రీధర్బాబు సార్తో అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నేను మందవరపు హైమావతి, నా పేరు భారతి. ఇక్కడ నేను తీసుకున్న కవిత రాసింది మందవరపు హైమావతి. బుక్ పేరు నీలి గోరింట. శ్రీబాధ రచయిత్రులు కవయిత్రులు చాలామంది ఉన్నారు, కానీ అది ఒక కమిటెడ్ లాగా, అంటే ద మోస్ట్ కమిటెడ్ ఫెమినిజం అనేది కొంతమందిలోనే చూస్తాం. వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించి ఆ తపన పడుతూ మార్పు రావాలి, లిబరేషన్ రావాలి అనుకునే రచయితలలో కవయిత్రుల్లో ఈమె కూడా ఒకరు అని నేను గట్టిగా నమ్ముతాను. ఇక ఈ కవితా సంపుటి 90% పూర్తిగా శ్రీవాద తాత్వికత మీదే ఆధారపడి ఆమెని కవితలు రాసింది. ఇక్కడ సమాజంలో ఈ రోజుకి కూడా స్త్రీ మీద అమానవీయ అంశాలను పోతే ఒక స్త్రీ రూపం అనేది తప్పకుండా అందరూ అంగీకరించాల్సిందే. ఇంకా కూడా విముక్తి రావాలి, లిబరేషన్ కొంతవరకు వచ్చింది, కానీ అది పూర్తి స్థాయిలో రాలేదని మనం అందరము నమ్ముతాము. ఇక ఆమె తన యొక్క ప్రత్యేకమైన శైలిలో ఆర్తిని కానీ, స్త్రీ యొక్క ఆర్తిని కానీ, ఆ బాధను కానీ, ఆమె యొక్క ఆగ్రహాన్ని కానీ, ఆమె యొక్క జీవన వేదనలు కానీ, ఆర్థిక సంబంధాల గురించి, అంటే ఎలా ఛిద్రమైపోతున్నాయో, ఆమె ఎలా బాధపడుతుందనేది చాలా స్పష్టంగా వివరించి ఉంది. ఇక నేను తీసుకున్న కవితా శీర్షిక వంటింటి సూర్యోదయాలు. మాకందరికీ తెలుసు, మేము సూర్యోదయాలను చూడం. అందులో ముఖ్యంగా ఉద్యోగం చేసుకునేవాళ్ళు మా సూర్యోదయం అంతా వంటింట్లోనే. నాకు ఇది చూస్తే అనిపించింది, నన్ను ఎంత అడుముకున్నా నిజమే, మనం వంటింట్లోనే సూర్యోదయాన్ని చూసాము అని. మరి ఆమె చెప్తుంది, పొద్దున్నే లేవగానే పొగలు గక్కే కాఫీ తాగుతూ పేపర్ చదవాలని నా చిరకాల వాంఛ. నాకు కూడా చాలా ఇష్టం నాకు, కానీ ఇప్పటికీ తీరలేదు, అందియాల్సిందే. ఇప్పుడు ఉదయాన్నే ఏదో ఒక పని అంటే చూసేవాళ్ళకి వినేవాళ్ళకి ఇది పెద్ద కోరిక అనిపించవచ్చు, కానీ ఇది మాత్రం స్త్రీ జాతికి అది ఉండే చిరకాల వాంఛ. ఇంకా కూడా ఇంకొకటి ఏంటంటే, ఆ కష్టపడే ఉద్యోగం చేసుకుని సాయంకాలం వస్తే ఒక కప్పు కాఫీ లేకపోతే టీనో అందించి మంచినీళ్ళు తాగమ్మని ఎవరైనా చెప్తే ఎంత బాగుంటుందో ఆ చిరకాల వాంఛ నాకు ఇప్పటికీ తీరలేదు. అంటే రాగానే వచ్చావా, టీ పెట్టు, మంచినీళ్ళు ఇస్తావా, మీ ఇంటికి వచ్చి ఒకరోజు కాదు, మీ ఇంటికి వచ్చి మీ ఆవిడే చెప్పాలి. మీ ఆవిడ చెప్తే, సార్ నిజంగా చాలా చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు, అభినందనలు సార్. ఇంకా ఇంకొకటి కూడా, వండి పెడుతూనే ఉంటాం, రోజు వండుతుంటాం, వండిందే వండుతుంటాం, వారుస్తుంటాము. ఎప్పుడో ఒకసారి మాడిపోతుంది, ఎప్పుడో ఒకసారి అడుగంటుంది, ఎప్పుడో ఒకసారి ఉప్పు పడుతుంది, ఎప్పుడో ఒకసారి కారం పడుతుంది. ఇన్ని రోజులు, సంవత్సరంలో 364 రోజులు బాగా ఉన్నా కూడా ఆ ఒక్కరోజే మేము పెద్ద శిక్షార్హులు, పెద్ద పెనాల్టీలు మాకే, పెద్ద మాటలు మాకే. కాబట్టి దయచేసి నా సోదరులారా, చిన్ని సోదరులారా చెప్తున్నాను, ఆలోచించండి. ఒక్క చిన్నది, ఒకవేళ కొంచెం కాఫీలో చక్కెర ఎక్కువైతే చాలా బాగుంది, కొంచెం ఎక్కువైంది, అలాగా అబ్బలే చేసావు, ఇప్పటికి నేర్చుకోలేవా అంటే అది వేరే. కొంచెం ఎక్కువైంది, రేపు కొంచెం తగ్గించు చాలు అంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ మధ్య ఒక మంచి ప్రేమ కథ సినిమా, ఆ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అక్కడ చెప్తారు,
భర్త భార్యకి ప్రేమిస్తున్నానంటే కాదు, డిపాజిట్ చేయడం కాదు, ప్రతిరోజు ప్రేమను చూపించాలి. కొంచెం, చాలా కొంచెం ప్రేమని, మంచి ప్రేమ కథలు, కొంచెం ప్రేమను చూపించాలి. అది పెంచుకుంటూ వెళ్ళాలి. డిపాజిట్ చేశారంటే కుదరదు. అప్పుడెప్పుడే పెళ్లి కాకముందో లేకపోతే పెళ్ళి అయిన కొత్తలు ఇవ్వడం కాదు, ప్రతిరోజు కొంచెం ప్రేమ చూపించండి చాలు. ఇంకా ఆడవాళ్ళు చాలా పైకి వెళ్ళిపోయేసి మీరు అడిగిందల్లా చేసి పెడతారనేది నా ఉద్దేశం కూడా. ఇక పొద్దున్నే లేవగానే పొగలు కక్కే కాఫీ తాగుతూ పేపర్ చదవాలన్న చిరకాల వాంఛ. కలల శాలువా కప్పుకొని నిద్రాదేవత కౌగులిలో ఇంటిల్లి పాది పరవశిస్తున్న వేళ నేను మాత్రం కళ్ళు నిలుముకుంటూ కాలు పెడతాను వంటింట్లోకి. నా సుందర సూర్యోదయాలన్నీ వంటింటి ఆకాశంలోనే అందరి. ప్రతి ప్రభాతం కాఫీ రాగం పలికించడానికి శృతి చేస్తాను వంటింటి వాయులీనాన్ని. చిన్నప్పుడు భయపెట్టిన దయ్యాల కథల్లా పెద్దయ్యాక వెంటాడే పీడకల వంటిల్లు. కానీ చాలా వరకు మేము పీడకలు అనుకోము, ఎందుకంటే చాలా ఇష్టంగానే చేస్తాం. మేము చేసేది మా వాళ్ళ కోసం, మా పిల్లల కోసం, మా అత్త మామ కోసం, మా భర్త కోసం అని చెప్తాం. కాబట్టి పీడకలు ఎందుకు కొంతమంది అనుకుంటాం, అంటే ఎప్పుడు ఉంటే బాగలేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు మాత్రం అనుకుంటాము. మిగతా అప్పుడు చాలా ఆనందంగా అసలు రాని లోపలికి కూడా చేసి పెట్టుకుంటూ ఉంటాం. నలభీమ పాకమని ప్రస్తుతించిన వంటింటి పుస్తకంపై కాపీరైట్లు మాత్రం వనితలకే. విద్యార్థులు ఒకే జవాబుని పదే పదే రాసినట్లు ప్రతిరోజు బియ్యం కడిగి కూరలు తరిగి ప్రతినిత్యం లక్షల క్షణాల అవిరళ శ్రమ. పచ్చడి ప్రియులకి, పప్పు ప్రియులకి, వేపుడు లేనిదే వెర్రెత్తిపోయే వారికి, చిర్రెత్తే వాళ్ళకు కూడా అందరి అభిరుచులు మేర వండిపెట్టి నా అభిరుచినే విస్మరించిన నేపథ్యంలో ఇల్లు పట్టించుకొని వాళ్ళు, పిల్లల పేర్లు తెలియని వాళ్ళు సంఘ సేవకులుగా కీర్తింపబడుతున్న వేళ 365 రోజులు వంటింటి చెరసాలలోనే మగ్గిపోతూ నిగమ శర్మ అక్కలా మిగిలిపోతున్నా. సార్ చెప్పారు ఇంతకుముందు, చరిత్రలో మన గ్రంథాల్లో పురాణాలు తీసుకుంటే తెనాలి రామకృష్ణ పాండురంగ మహత్యంలో ఆ నిగమ శర్మ అక్కగా అతను ఒక వ్యసనపరుడైతే చెడు అలవాట్లకి అతను బానిసైనప్పుడు ఆమె ఇల్లును చూసుకుంటూ ఆ యొక్క తమ్ముడిని ఒక మంచి వ్యక్తిగా తయారు చేస్తుంది. అంటే ఆ నిగమ శర్మ అక్కని తీసుకొచ్చి ఇక్కడ, అంటే ప్రతి స్త్రీ కూడా నిగమ శర్మ అక్కలాగానే ప్రయత్నిస్తుంది అనేది ఇక్కడ చూపించారు. నెక్స్ట్ ఉపమాలతో రూపకాలతో ఉత్తమ కవితను తీర్చిదిద్దినట్లు కనుల విందుగా, నోటికి పసందుగా నా సాయి శక్తుల సమయమంతా వెచ్చించి వంట చేసి వడ్డించిన చేస్తావు. కానీ మా అమ్మ చేతి వంటను మరిపింపలేవన్న అభిప్రాయ ప్రకటనతో నేను ఒక దిగులు పెట్టను. అందరం దిగులు పెట్టాలమే, ఎంత చేసినా మా అమ్మ భలే చేస్తుంది అనేది. ఇంత చేసి ఆఖరి క్లాస్లో ఏమవుతుందంటే, అదే చెప్తుంటాం కదా, మొత్తం లాస్ట్లో కొంచెం ఒక చిటికడు వేసినట్టు బాధేస్తుంది. కానీ ఉంది అది నానుడి మామూలుగా జరుగుతుంది. ఎంతన్నా చేస్తే మెప్పించలేము. ఎంత జాగ్రత్త ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు పప్పులో కాలేయక తప్పదు. మేము మనుషులమే కదా. నా అభిమాన కవిత్వం చదువుతూ తిక్కన కందముల తీర్చిదిద్దాలనుకున్నా తీయని కంద పులుసు చందోభంగమై పద్యముల అందవికారంగా మారినప్పుడు ప్రతి పద్య చమత్కార చేమకూర కవిత్వముల హృదయంగా వండదలిచిన చేమ దుంపల కూర చేదు రుచినే మిగిల్చినప్పుడు పరవశింపజేసే పాటలు వింటూ మల్లె మొగ్గల పరిమళించాల్సిన అన్నం మసి బొగ్గులా మార్చినప్పుడు వెండి గిన్నె లాంటి పాల గిన్నె కుండ పెంకులా మాడినప్పుడు తోముకోవాల్సింది మేమే, కానీ అక్కడ పడతాయి అక్షంతలు. వంటంటే శ్రద్ధ లేదని రుచిలేని పచనంతో తన జీవితం వ్యర్థమయ్యిందని శ్రీవారు పరిపరి విధాలుగా గాయపరిచినప్పుడు నా మనసును. ఇది అందరికీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం ఆలోచిస్తే అక్కడ గాయపరచడం కావాలని ఎవరు చెయ్యరు, కానీ పడుతూనే ఉంటాయి అక్షంతలు. ఇక బాల్య వివాహ పంజరంలో ఊపిరాడక ఉసురు కోల్పోయిన పూర్ణమ్మ గురుజాడ తీసుకొచ్చారు. అంటే
ఇప్పుడు కొంచెం తక్కువ కానీ ఇంకా ఉన్నాయి బాల్య వివాహాలు. ఆ ఉసురు కోల్పోయిన పూర్ణమ్మ కానీ, కలలు కాలరాచిన కన్యాశుల్క బాధిత బుచ్చమ్మల బ్రతుకు కన్నీటి చిత్రాలు చిత్రించినందుకు కాదు, సామూహిక వంటశాలలు నిర్మించాలని ఒక చిన్న మాట రాసిన గురుజాడ చేతిపై ఒక చిన్న ముద్దు పెట్టాలని నా కోరిక. ఇక్కడ ఆ పూర్ణమ్మ కథో లేకపోతే కన్యాశుల్కంలో బుచ్చమ్మ కథో ఇంకొకరి కథ చెప్పడం దానికోసం కాదు. అందరికీ ఆడవాళ్ళని కాస్త కష్టపెట్టకుండా వాళ్ళకి ఏదైనా లాభం చేయాలంటే సామూహిక వంటశాలలు నిర్మించండి, వంట ఇంటి తలుపులు బద్దలు కొట్టండి అని చెప్పిన గురుజాడ యొక్క ఆ చేతిపై ఒక చిన్న ముద్దు పెట్టాలని నా కోరిక అంటారు ఇక్కడ రచయిత్రి. నాది కూడా అదే కోరిక. ఇలాంటి అంటే ఇప్పటికీ ఉన్నాయి. అంటే అందరూ చాలా చెప్పచ్చు, అసమానతలు లేవు, అసలు చాలా ఉన్నాయి, అసమానతలు అలాగే ఉన్నాయి. ఇప్పటికీ స్త్రీ జాతి అణగదొక్కబడుతూనే ఉంది. ఫెమినిజం ఉంది, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇంకా పూర్తిగా అది రెక్కలు విప్పుకోలేదు, మొగ్గగా కొంచెం వాడిపోతూనే ఉంది, అందరూ బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి కవితలు ఉన్నప్పుడు మమ్మల్ని మేము తడిమి చూసుకున్నట్టు మా గతాన్ని మేము ఒకసారి అనుకొని మనం ఏమన్నా చేయగలమో అనుకున్నప్పుడు ఇట్లాంటి కవిత్వాలు వస్తాయేమో. కాబట్టి అందరూ ఇన్నవాళ్ళందరూ ఇది ఒక బాధ్యతగా తీసుకొని మన తరము రాబోయే తరానికి కూడా ఈ భుజస్కంధాలపై వేసుకొని వాళ్ళ యొక్క ముందు కుటుంబాన్ని ఉద్ధరించుకోండి, తర్వాత సమాజాన్ని ఉద్ధరించమని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సాహితీ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఓకే మేడం. కవిత్వంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు భావ కవిత్వం అని, ఆధునిక కవిత్వం అని, అలాగే స్త్రీవాద కవిత్వం అని, దళిత కవిత్వం అని, మైనారిటీ కవిత్వం అని, ఇలా రకరకాల కవిత్వాలు ఉన్నాయి. దాంట్లో స్త్రీవాద కవిత్వం చాలామంది రాశారు. కొండేపూడి నిర్మల కానీ, విమల కానీ, ఇప్పుడు చెప్పిన మాటలు మన మందరపు హైమావతి కానీ, ఆశాజ్యోతి, జ్యోతిష్మతి, ఇలా చాలామంది ఉన్నారు. వోల్గా మీరు వోల్గా రచనలు చదవాలి. మీరు చాలా అద్భుతంగా ఉంటాయి వోల్గా రచనలు. మీరు చదివారా? విముక్త చదివారా ఎవరైనా? వోల్గా విముక్త చదవాలి. అసలు గొప్ప క్రియేటివిటీ, అంత గొప్ప క్రియేటివిటీ ఎక్కడా ఉండదు. శూర్పణఖను తీసుకొచ్చి ఒక గొప్ప ఈమెగా చూపిస్తారు, ఒక ప్రకృతి ఆరాధకుడిగా చూపిస్తారు. అట్లాగే ఈ మధ్య దానికి కేంద్ర సాహిత్య అకాడమీ బుక్ వచ్చిందనుకుంటున్నా, దానికి వోల్గా రాసిన విముక్తకి. అట్లాగే సహజ అని, రాజకీయ కథలని చాలా ఉన్నాయి వోల్గాయి. అట్లాగే ఇంకోటి ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చింది, యశోద బుద్ధ. వోల్గా రాసిన బుక్ యశోద బుద్ధ. మీరు వీలైతే చదవండి, అసలు అద్భుతంగా ఉంటుంది. అంటే బుద్ధుడి గురించే మనం అంతా తెలుసు, బుద్ధుడి గురించి తెలుసు, కానీ ఆమె స్త్రీవాద దృక్పథంతో యశోద బుద్ధ గురించి రాసింది. అక్కడ యశోద ఎంత గొప్ప, అసలు బుద్ధుడిని ఆ విధంగా అక్కడికి పంపించడానికి ఆమె చాలా అంత కృషి చేసింది అనే అక్కడ విషయం తెలుస్తుంది. మనమంతా చాలామంది ఆమె నిద్రపోతుంటే, చిన్నపిల్లడు నిద్రపోతుంటే వదిలేసి వెళ్ళిపోయాడు ఎంత నిర్దాక్షిణ్యంగా అని చెప్పి బుద్ధుడిని అంటాం, కానీ ఆమె రాసింది అది వినాలి, చదవాలి. మనం చదివితే అద్భుతంగా ఉంటుంది. ఆమె నాకు కనిపించకుండా నువ్వు వెళ్ళు, నేను కనిపిస్తే నేను మళ్ళీ బాధపడతానని ఆమె కూడా బుద్ధుడి తర్వాత కాలంలో ఈమె కూడా ఒక బుద్ధుడిగా మారి సమాజం సేవకి వెళ్ళిపోద్ది అనమాట. అద్భుతమైన బుక్ అది. ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి. మంచి స్త్రీవాద కవిత్వం మంచి బుక్స్ ఉన్నాయి. చాలామంది ఇప్పుడు మీరు చదివారు కాబట్టి నేను చాలామంది మా టీచర్లకు కూడా చెప్తుంటాను. ఇప్పుడు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు, అలాంటి రచనలు చదవాలి కదా మీరు. ఒక కొండేపూడి నిర్మల అయితే ఒక అద్భుతమైన అసలు కదిలిపోద్ది ఆ కవిత. తండ్రులు కొనాలి కిలో ఎంత అంటే, వ్యభిచారులు ఉంటారు కదా, వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని స్కూల్లో చేర్చుకోవాలంటే అక్కడ పరిస్థితి ఏంటంటే, మీ నాన్న పేరు చెప్తేనే స్కూల్లో చేర్చుకుంటా ఉంటారు. ఎవరని చెప్తారు వాళ్ళు? అసలు అది వింటే ఇంకా మనం చెలించిపోతాం అనమాట. ఆ కథ ఇప్పుడు వచ్చింది. అప్పుడు నాన్న పేర్లు లేకుండా అయినా పెట్టవచ్చు, అమ్మ పేర్లు అని వచ్చింది. అంత ఫస్ట్లో ఆమె ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అది రాసింది. నాన్నలో కొనాలి కిలో ఎంత.
అట్లాగే ఇంకో మేడం పేరు టక్కని గుర్తురాట్లే, అదే జ్యోతిష్మతి అనుకుంటా. ఇది చిన్నప్పుడు అల్లరి చేస్తున్నావు, నీకు పెళ్లి చేయాలి అన్నప్పుడే. అట్లాగే మా అన్నయ్య ఇంట్లో మా ఆఫీసులో మా బాస్ ఉన్నాడు, మా మొగుడు ఉన్నాడు అన్నప్పుడే మొగుడు స్వేచ్ఛా భక్షికుడు అని అర్థమైంది అని చెప్పి ఇలా చెప్పుకొచ్చారు. అలాంటి చాలా ఉన్నాయి సాహిత్యం. అది చదివితే మనకు ఒక మంచి అవగాహన ఏర్పడుద్ది, మంచి కవిత్వాన్ని వినిపించారు. దీంట్లో కూడా మంచి కవిత్వం ఉంది. కలల శాలువ అని, వంటిళ్ళ చెరసాల అని, ఇలాంటి పదబంధాలు కూడా మంచి పదబంధాలు ఉపయోగించారు. ధన్యవాదాలు మేడం. దానికంటే ముందు మీకు అభినందనలు తెలపాలి. ఎందుకంటే మన నవమల్లి తీగలో 2500 రూపాయలు బహుమతి దానికి వచ్చింది. చాలా గొప్ప విషయం అది. అదే నేను కూడా కోరుకునేది, ఎందుకంటే ఇవి కూడా మనం పెట్టడం కూడా మెయిన్ కారణం ఏంటంటే, మనం దినదినాభివృద్ధి, సాహిత్యంలో దినదినాభివృద్ధి చేయాలి. ఏదో మనకు ఫోటోలు తీసుకున్నామా, పేపర్లో వచ్చిందా, లేదా సన్మానాలు వచ్చాయా, అవి కాదు ముఖ్యం. ఎక్కడికో పోయి సన్మానాలు తీసుకున్నాం అవి కాదు. మనం ఎంత చక్కగా కవిత్వం రాసాం, ఎంత చక్కగా మనం కవిత్వం రాయగలిగాము. ఇతరుల పెద్ద రాసినట్టు గొప్ప కవిత్వాలు మనం ఎందుకు రాయలేకపోతున్నాం అని దాని మీద మదనపడి అలాంటి కవిత్వాన్ని, అంటే ఏమి ఆలోచన కానీ వస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మేము కూడా చిన్నప్పుడు కొంచెం తక్కువగా రాసి ఉంటాం ఫస్ట్లో. ఇప్పుడు ఏదో కొంచెం అలా ఒక స్టెప్ పెరిగావు, రేపు ఇంకో స్టెప్ పెరగచ్చు. అట్లా ఆ విధంగా దాని మీద తపన ఉంటే ఖచ్చితంగా మంచి కవిత్వం రాస్తారు. ధన్యవాదాలు.